హలో గాయ్స్, అందరికీ నమస్తే అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. సో ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకే, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ఓకే, మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా, అండ్ ఇది 10 days రీడింగ్ అండి. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా, మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి. ఓకే, సో మీ లైఫ్లో మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా, యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓ హార్ట్ బ్రేక్ అండి, రెజువనేషన్, సెల్ఫ్ హీలింగ్, ఫైనల్ డెసిషన్, లవ్, నెసెసిటీ, డెత్, జడ్జ్మెంట్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ వచ్చింది. ఓకే, ఓకే అండి, మనం వీటిని వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకేనా, హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫికేషన్. హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. ఇంప్రెస్ అండి. ఓకే, అండ్ ఇంకొక కార్డ్ తీసుకుంటాను. ఓకే, మీకు ఇక్కడ లక్ అనేది రాబోతుందండి. మీ లైఫ్లో ఎవరో పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అండ్ ఒక పర్సన్ మీ లైఫ్ నుంచి తను మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయి ఉంటే ఆ హార్ట్ బ్రేక్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఒక పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఎవరైనా కానివ్వండి. ఓకేనా, మీ పాస్ట్ పర్సన్, న్యూ పర్సన్, వాట్ ఎవర్. ఓకే, ఇక్కడ మీకు లక్కీ టైం అనేది కలిసి రాబోతుంది. మీకు గుడ్ టైం అనేది రాబోతుంది. మీ లైఫ్లో కర్మ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఓకే, అంటే మీరు మీ ప్రయారిటీ మీరు కోల్పోయారు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కోల్పోతున్నారు. మీ ప్రయారిటీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఒక పర్సన్ని నమ్మి లేదా మీ పంచ ప్రాణాలు ఈ పర్సన్ మీద పెట్టుకొని మీరు మోసపోతున్నారు. ఈ పర్సన్ ఇక్కడ 7 of Swords వచ్చింది. ఈ పర్సన్ తనలో ఒక కన్నింగ్ నేచర్ ఉంటుంది. తన వలన మీరు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు. మళ్ళీ మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. ఓకే, సో మీరు సెల్ఫ్ లవ్లో ఉండాలి. మీ ప్రయారిటీ ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు పొడగొట్టుకోకూడదు. ఎవరి చెప్పులు చేతుల్లో ఉండడానికి ఇష్టపడకూడదు అనమాట. చూడండి, అందరిని మీరు అంటే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేస్తున్నారో వారిని మీరు గ్రాంటెడ్గా తీసుకోండి. ఈ పర్సన్ మిమ్మల్ని తను గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో అండి. ఓకే, ఈ పర్సన్ తను డైరెక్ట్గా మీతో డీల్ అవ్వలేక మీ వెనకాల గాసిప్స్ మాట్లాడడం కానివ్వండి, లేదా మిమ్మల్ని చూసి జెలస్గా ఫీల్ అవ్వడం కానివ్వండి. మీరు చాలా తెలివైన పర్సన్ అండ్ చాలా స్మార్ట్గా మీరు ఉంటారనమాట. అండ్ మీ పనులు కూడా చాలా స్మార్ట్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు ఎంత తెలివితేటలు గల పర్సన్, ఈ పర్సన్ చేతులు ఎందుకు మోసపోతున్నారు అని మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ మైండ్కి, మీ మనసుకి పని చెప్పండి. ఓకేనా, అప్పుడు
మీకు దాంట్లో ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఓకే. ఇక్కడ మీ లైఫ్‌లో ఇక్కడ మీరు చాలా డిఫికల్ట్ టైమ్ ఇది. చాలా పెయిన్ అలాంటి సైకిల్‌ని మీరు ఎండ్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ ఈ పర్సన్‌ని మీరు మర్చిపోతే మర్చిపోండి. లేదా వాక్ అవే చేయండి. పూర్తిగా మర్చిపోలేనంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కొన్ని రోజులు ఈ పర్సన్‌కి కనిపించకుండా లేదా తనతో మాట్లాడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరేంటో ఈ పర్సన్‌కి అర్థమవుతుంది గదా! ఓకే. మీరు పదే పదే పర్సన్ చేతిలో హర్ట్ అవ్వకుండా ఉండండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. మీ మనసుకి చాలా గాయం తగిలింది ఆల్రెడీ. అయినా సరే అలాగే ఏడుస్తా, అలాగే కుమిలిపోతా ఉంటానంటే ఉండండి. లేదా నేను హీల్ అవుతానండి. నాకు ఇప్పటికీ తను పెడుతున్న టార్చర్ కానివ్వండి, లేదా తన నమ్మక ద్రోహాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అంటే హీల్ అవ్వండి. మీ లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఇంప్రెస్ కార్డ్ వచ్చిందనమాట. అండ్ వీళ్ళ ఫార్చ్యూన్. అప్పుడు మీరు హీల్ అయిపోతే అండ్ మీ ప్రయారిటీ మీరు తెలుసుకుంటే, మీరు ఆకాశంలో చందమామలాగా మీరుంటారు. ఈ పర్సన్ భూమి మీద ఉన్న పిచ్చి గడ్డిలాగా వారుంటారనమాట. ఓకే. సో, కాబట్టి మీ ప్రయారిటీ మీరు తెలుసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ మీ లైఫ్‌లో మీరు ఒక కన్నింగ్ పర్సన్ చేతిలో ఉన్నానండి. ఈ పర్సన్ మెంటాలిటీ, తన బిహేవియర్ ఏమి బాగోలేదు. లైఫ్ టైమ్ కూడా ఈ పర్సన్‌తో ఉంటే ఫ్యూచర్ కూడా ఇలాగే బాధపడతా ఉండాలేమో. లైఫ్ అంతా ఇలాగే అయిపోతుందేమో అని మీకు అనిపిస్తుందంటే మీరు మూవ్ ఆన్ అయిపోండి. మీ లైఫ్‌లో బ్యూటిఫుల్ పర్సన్ వస్తారు. చాలా తెలివైన పర్సన్. ఓకేనా? వెంటనే వస్తారంటే రారు. ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. సెల్ఫ్ లవ్‌లో ఉండాలి. ఇండిపెండెంట్‌గా ఉండాలి. మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అవ్వాలి. చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే. హీల్ అయిపోండి అని నేను చెప్పగానే మీరు హీల్ అవ్వలేరు. ఓకే. దానికి చాలా టైం కావాలి. ఓకే. దాని తర్వాత మీ లైఫ్‌లో న్యూ పర్సన్ వస్తారనమాట. రెజువనేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. రెజువనేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. ఓహ్! బ్యూటిఫుల్. బాటమ్ ఆఫ్ ద డే అదే కార్డ్ వచ్చింది. చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మిమ్మల్ని కలుసుకున్నందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు. అండ్ మీరు కూడా ఈ పర్సన్‌ని కలుసుకున్నందుకు మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. మీ లైఫ్‌లో మీరు ఏం పోగొట్టుకుంటున్నారు? ఏం కోల్పోయారు? ఇన్ని రోజులు, ఇన్ని నెలలు కావచ్చు, ఇన్ని సంవత్సరాలు కావచ్చు, మీ లైఫ్‌లో మీరసలు ఏం కోల్పోయారు? ఇక్కడ చూడండి, మీ ఫేస్‌లో చిరునవ్వు. మేల్ ఆర్ ఫీమేల్ ఓకే. ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. అలా మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండే పర్సన్. అలా మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండేలాగా అండ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచే పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు. స్టక్ అవ్వకండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీకు రీజునేట్ అవుతుంది. డెఫినెట్‌లీ అవుతుంది. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఎవరో న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారనమాట. ఓకే. ఈ పర్సన్ తను లవరే అయి ఉండాల్సిన అవసరం లేదు కొంతమందికి. ఫ్రెండ్ రూపంలో కూడా రావచ్చు. కొంతమందికి మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. కొంతమందికి లవర్ కూడా అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సెల్ఫ్ హీలింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చెప్పాను కదా! సెల్ఫ్ లవ్‌లో ఉండండి. మీ ప్రయారిటీ మీరు తెలుసుకోండి. ఈ పర్సన్ నుంచి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మరి దానికి ఏ కార్డ్ అనేది క్లారిఫికేషన్ చేస్తుంది చూద్దాం. ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో కావాలి అనుకుంటే మీరు వెయిట్ చేయొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వండి. అక్కడే స్టక్ అయిపోకండి. మీ జీవితంలో మీరు స్టక్ అయిపోయారు. మూవ్ ఆన్ అవ్వలేక లేదా ఏ విషయంలో క్లారిటీ రావడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీరున్నారు. మీరు ఒకవేళ పర్సన్ వద్దనుకుంటే మీరు
మూవ్ ఆన్ అయిపోవచ్చు. మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తారు. ఓకే, లేదా మీ పాస్ట్ పర్సనే కావాలంటే మీరు వెయిట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మెసేజెస్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయండి. ఓకేనా, మీకు మీ పాస్ట్ పర్సన్ కావాలంటే తను వస్తారు, కానీ చాలా టైం పడుతుంది. ఓకే, అండ్ న్యూ లేదా పాస్ట్ పర్సన్ అవసరం లేదు, తన వలన జీవితాన్ని కోల్పోయాను అంటే న్యూ పర్సన్ వస్తారనమాట. ఓకే, తను రిచ్ పర్సన్ అయినా ఉంటారు, అండ్ తను జాబ్ పర్పస్గా కూడా హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్, మనీ ఫ్లో ఉన్న పర్సన్, అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో రావచ్చు అనమాట. ఓకే, ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. నిర్ణయం తీసుకోండి, ఇది మీకు మంచి టైం. ఇక్కడ ఈరోజు రీడింగ్ అయితే చాలా బాగుందండి. ఓకే, మీరు మారాలి అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా వస్తారు అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట. అండ్ చాలామంది మీరు ఏదైనా టెంపుల్లో కానివ్వండి, లేదా ఏదైనా ఫంక్షన్లో కానివ్వండి, ఓకే, లేదా గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటి వాటిలో పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు. ఈరోజు మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారండి. ఓకే, కొంతమంది కలుసుకున్నారంటే హ్యాపీ, కలుసుకోలేదండి అనుకుంటే వెయిట్ చేయండి. ఓకేనా, అది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మీరు కలుసుకుంటారన్నారు కానీ మా పర్సన్ రాలేరు, కలవలేదు, మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు అంటే అలాంటి వారు వెయిట్ చేయండి. ఇక్కడ కొంతమందికి కలుస్తారు అన్నట్టుగా చూపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, కొంతమందికి మీకు మీ గ్రహాలేమీ బాగోలేదు కావచ్చండి, కొంచెం టైం పడుతుందేమో. ఇక్కడ వెయిటింగ్ కార్డ్ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఓకే, కొంతమందికి వస్తారని చూపిస్తుంది. ఓకే, కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, సో ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు అండ్ మీరు ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, లేదా ఫంక్షన్లో కలుసుకుంటారు పర్సన్ని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు చాలామంది, అండ్ పర్సన్ వైపు నుంచి కూడా మీరు కాల్ ఆర్ మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీ లైఫ్లో మీరు ఎలాంటి పర్సన్ కావాలనుకుంటున్నారో, అండ్ కొంతమంది మీ పాస్ట్ పర్సన్ ఇలా చేంజ్ అవ్వాలి అండ్ ఇలా మిమ్మల్ని చూసుకోవాలి, తను మంచి పర్సన్ లాగా చేంజ్ అయ్యి మిమ్మల్ని బాగా చూసుకుంటే చాలండి అనుకునే వారికి సేమ్ మీరు ఎలాంటి పర్సన్ అయితే కావాలనుకుంటున్నారో, తను ఎలా చేంజ్ అవ్వాలనుకుంటున్నారో అలా కూడా ఈ పర్సన్ చేంజ్ అవుతారనమాట. కానీ కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఎవరో కానీ మీరంటే పంచ ప్రాణాలు అనుకుంటున్నారండి. పర్సన్ మీ విషయంలో ఈ పర్సన్ ఈరోజు ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అండ్ ఈరోజు ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవ్వబోతున్నారు. మీరు చాలామంది ఈరోజు మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. మీ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లాగా, మీలైతే చాలా హ్యాండ్సమ్గా, అలా తన కనుచూపు అనేది ఈ పర్సన్ మళ్లించుకోలేని విధంగా మీరు తయారవ్వబోతున్నారనమాట. మేబీ ఈరోజు శ్రీరామ నవమి కదా, చాలామంది మీరు చాలా బ్యూటిఫుల్గా రెడీ అవ్వడం కానివ్వండి, పర్సన్ కూడా చాలా బాగా రెడీ అవ్వడము, టెంపుల్కి వెళ్ళడము, స్టేటస్ పెట్టుకోవడము, లేదా ఎక్కడైనా డైరెక్ట్గా కలవడం లాంటిది, చూడడం లాంటిది ఏదో జరగబోతుందన్నమాట. ఈ పర్సన్ మీ విషయంలో తను ఏదో నిర్ణయం తీసుకోవాలి, లేదా మీ విషయంలో ఈ పర్సన్ ఏదో ఆలోచనలో ఈ పర్సన్ పడిపోబోతున్నారు. ఈరోజు డెఫినెట్లీ మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుందన్నమాట. ఇక్కడ లవ్ కార్డ్ వచ్చింది. యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. చూశారు కదా తనకి ఎంత లవ్ ఉందో మీ మీద, తన ప్రాణం అంట మీరు. టూ మచ్ అబ్సెషన్ ఉంది పర్సన్కి. మీరు ఎవరితో అయినా మాట్లాడారా, లేదా మీ లైఫ్లో ఎవరైనా వచ్చేసరి పర్సన్ పిచ్చివాడిలాగా, పిచ్చిదానిలాగా అయిపోతారనమాట, తట్టుకోలేరనమాట వారు. ఓకే, నెసెసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. నెసెసిటీ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్.
నెసెసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. నువ్వు లేకపోతే నేను లేను. వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. నువ్వు లేకపోతే నేను లేను, నేనేమి బాగోలేను, నాకు నువ్వు కావాలి. నీ జ్ఞాపకాలతోనే నేను గడిపేస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. నీతో లైఫ్ పంచుకోవాలి, లేదా మీరు ఉన్నారు అనే ఆ ధైర్యం, తన లైఫ్లో మీరు ఉన్నారు అనే ఆ హోప్ అనేది మీరు తనకి కలిగించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమంది పర్సన్ తను మీకు మెసేజ్ చేయడం లాంటిది అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్కి కోపం ఉందండి, చాలా మొండివాడుతాను అనుకుంటే ఈ పర్సన్ ఏదో మెసేజ్ చేసేసి మళ్ళీ సైలెంట్ అయిపోవడం కూడా జరగబోతుంది అనమాట. మళ్ళీ రెస్పాండ్ అవ్వకుండా చూస్తారు, కానీ రెస్పాండ్ అవ్వరనమాట. సడన్గా తనకి కాల్ చేయాలనిపిస్తుంది, లేదా మెసేజ్ చేయాలనిపిస్తుంది, కానీ మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, డెత్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి పర్సన్ లైఫ్లో. అండ్ ఇక్కడ పర్సన్ మీతో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుని ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కూడా మీ ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగిందండి. ఓకే, ఈ పర్సన్ ఏమో వారితో లైఫ్లో ఉన్నారు, లేదా వారితో చాట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారని మీరు తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, నేను చేయడం లేదని ఈ పర్సన్. ఓకే, అండ్ అలాగే ఇద్దరికి మాట ఏదో పెరిగినట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఇప్పుడు స్టక్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. జడ్జ్ చేసుకోవడం, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడము, అరవడము, అలాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట. మీతో మైండ్ గేమ్ కూడా ఆడి ఉండొచ్చు. ఓకే, అందుకనే మీకు చాలా కోపం పెరిగి సో ఈ పర్సన్ మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, ఈ పర్సన్ ఇంకా నువ్వు నా లైఫ్లోనే వద్దు అనుకుని మీరు దూరం పెట్టడం, ఇంకా మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు కూడా అనుకుని ఉండొచ్చు. ఓకే, అలాంటివి కూడా చూపిస్తుంది అనమాట. అదే కోపంలో ఈ పర్సన్ కూడా దూరం అయిపోవడం, అలాంటిది కూడా జరిగిపోయి ఉంటుంది అనమాట కొంతమందికి. ఓకే, ఇద్దరు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇద్దరి మధ్యలో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరిగిందో దాని గురించి పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు కూడా ఆ రోజు అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను, సైలెంట్ అయిపోతేనే అయిపోయేదేమో, ఈరోజు ఇంత మిస్ అవ్వాల్సిన అవసరం ఉండకపోయేదేమో అన్నట్టుగా కూడా మీరు కూడా అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏదైనా విషయంలో మెల్లిగా మాట్లాడితే అయిపోయేదేమో, ప్రేమగా సాల్వ్ చేసుకుంటే అయిపోయేదేమో అన్నట్టుగా మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగిందండి, కానీ పర్సన్ మళ్ళీ మీరు తనని ప్రపోజ్ చేసే విధంగా, లేదా మీరే తనకి కాల్ చేసే విధంగా ఈ పర్సన్ తను మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఓకే, అండ్ ఈ పర్సన్ చూడండి, మీరు ఏదైనా మెసేజ్ లాంటిది పంపిస్తే పర్సన్ తను చూసి చూడనట్టుగా ఉంటారనమాట. ఓకే, తనకి కూడా అనిపిస్తుంది కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని తన మనసు కూడా తాతాలాడుతుంది. ఓకే, కానీ ఇక్కడ మీ దగ్గర తను తక్కువైపోతారేమో, లేదా ఏదైతే ఆర్గ్యుమెంట్స్ జరిగిందో అదంతా తను గుర్తు తెచ్చుకోవడము, లేదా మీరు తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారేమో, మళ్ళీ తనతో మీరు గొడవకనేది దిగుతారేమో, ఇక్కడ ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది మళ్ళీ అవుతుందేమో, లేదా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతుందేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మాత్రం తన ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఈరోజు. తనకి మీరు కావాలి, కానీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయో అది పర్సన్కి చాలా డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట. మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ తను చాలా ఆతృతగా ఉన్నారు, కానీ మళ్ళీ ఆగిపోవడం. ఓకే, కొంతమందికి రావచ్చండి, డెఫినెట్లీ నాకు ఈరోజు రీడింగ్ ప్రకారం వస్తుందనే చూపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. రావడం లేదా మీరు వెయిట్ చేయొచ్చు, లేదా కామ్ అయిపోవచ్చు. ఓకే, స్కిప్ చేయొచ్చు. ఓకేనా, వచ్చిన వారే తీసుకోండి. ఓకే, ఓకే అండి, ఇది ఎవరి పేరు మీద నేను చూడడం లేదు. ఓకే, ఇది జనరల్ రీడింగ్. ఓకేనా, సో మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మీరు తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా, ఓకే అండి, మనం ఇంకా ఎనర్జీస్ అనేది కూడా చూసేస్తాం. ఓకేనా, మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఈరోజు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మనం. ఓకే,
మీ పర్సన్ అండ్ మీది ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు చూద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. ఓకేనా? మీ పర్సన్ ఎనర్జీస్, మిమ్మల్ని పర్సన్ మెచ్చుకుంటున్నారండి. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారంట అండ్ మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. సో మిమ్మల్ని దూరం నుంచి చూసి పర్సన్ తన శక్తి అనేది కోల్పోతున్నారనమాట. మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు అండ్ ఈ పర్సన్ తను ఆల్ టైడ్ అప్, తను ఇంకా తన శక్తి కోల్పోతున్నారు, తన ఎనర్జీ లో అయిపోతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. బ్లస్మింగ్ అబండెన్స్, మీరు తన లైఫ్లో ఉంటే ఎంత బాగుండేది మీలాంటి వారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ ఎనర్జీస్, మీ లైఫ్లో ఏదో ప్రళయం లాంటిది రాబోతుందండి ఈరోజు. హీలర్ ఆఫ్ ద ఏజెస్, ఈ పర్సన్ మేబీ మీకు కంటాక్ట్ చేయాలి, మాట్లాడాలి, లేదా ఈ పర్సన్ కనిపించడం కానీ మీ హార్ట్ అనేది ఈరోజు హీల్ అవుతుందన్నమాట. అంటే మీ మనసు అనేది తృప్తి లేకుండా అండ్ ఏదో ఒక బాధతోనే ఉందంటే ఈరోజు అది చాలా హాయిగా అనిపించడం లాంటిదనమాట. ఓకే, అలాంటిది జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ, ఓకే, ఇక్కడ రీయూనియన్ కూడా జరగచ్చు కొంతమందికి అన్నట్టుగానే చూపిస్తుంది ఎనర్జీస్ ప్రకారం కూడా. ఓకేనా? ఓకే అండి, రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ప్రే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మరి ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్ అండి.